పంచాయతీ పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సీనియర్ నాయకులు గౌరవనీయులు పెద్దలు భూపతి రెడ్డి గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి యొక్క ఎన్నికల గుర్తు కత్తెర గుర్తు. తప్పనిసరిగా పల్నాడ గ్రామ ప్రజలందరూ కూడా కత్తెర గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సత్తుపల్లి నియోజకవర్గం గౌరవనీయులు పెద్దలు రాఘమయ్య గారి నాయకత్వంలో ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పి అతిశయోక్తి లేదు. ఈరోజు తల్లాడ పంచాయతీలో మరి యొక్క రఘుపతి రెడ్డి గారు చాలా మందికి సర్వీస్ చేసిన వ్యక్తి, స్నేహశీలి, నిగర్వి, నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి రఘుపతి రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వం వారు ఈరోజు ప్రజలకు ఇచ్చిన వరాలు, మహిళలకు ఉచిత బస్సు, ఇంట్లో 200 యూనిట్లు కరెంటు ఫ్రీ, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత రేవంత్ రెడ్డి గారి దక్కిందని చెప్పి, ప్రజాపాలన దక్కిందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నారు. రైతులకు రుణమాఫీ, సన్నబడులకు 500 బోనస్, ఆరోగ్య బీమా, సన్న బియ్యం పథకం, ఇంధన మిల్లులు, గ్యాస్ సిలిండర్ 500, ఈ విధంగా మరి పేద బడుగు వర్గాలకి ఈరోజు ప్రజాపాలన మరి ప్రజలకు నిరుపేదలకి అన్ని అవసరాలు అందే విధంగా వారికి కావాల్సిన విధంగా ఈరోజు ప్రభుత్వ వరాలు మరి కురిపించిందని చెప్పి సందర్భం తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ చేసిన రఘుపతి తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి కత్తెర గుర్తు మీద ఓటు వేసి అందరూ మనస్ఫూర్తిగా ఓటేసి గెలిపించాలని చెప్పి తల్లాడ గ్రామ ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లాడ మాజీ జడ్పీటీసీ మూకర ప్రసాద్ గారు కోరుకుంటున్నారు.